ఈ లెవెల్ వరకు లీన్ చేశాను నేను. అటు సైడ్ ఇది from there it's Kashmir and from here it's Ladakh. So Srinagar le route lo highest point దగ్గర ఉన్నామని. Hi guys, what's up? Welcome back to my channel. This is Sai Charan Malyala and you're watching Sai Charan Malyala vlogs live from Sonamarg. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ముందు వ్లాగ్స్ చూసిరని చెప్పేసి కూడా అనుకుంటున్నా. సో ప్రజెంట్ వచ్చేసి మనం సోనమార్గ్లో ఉన్నాం. ఇది డే 4 టుడే. సో నా రైడ్ స్టార్ట్ అయ్యి, సో నేను గుర్గావ్ నుంచి స్టార్ట్ అయ్యా. సో ఈరోజు వచ్చి డే 4. సో నిన్న శ్రీనగర్ నుంచి ఇక్కడ వరకు వచ్చామన్నమాట, జస్ట్ 80 కిలోమీటర్స్. సో ఇవాళ ప్లాన్ యాక్చువల్లీ లే వరకు, బట్ మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ ఇప్పుడు 9 అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు బికాస్ ఆఫ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే అన్న వాళ్ళకి. సో వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. సో బేసిక్గా అన్న వాళ్ళంటే వీళ్ళు నాకు వెస్ట్ బెంగాల్ రైడర్స్ అనమాట. నాకు ఆన్ ద వేలో కలిసారనమాట. సో వాళ్ళతోనే రైడ్ చేస్తున్నాను నేను కూడా, బికాస్ నేను సోలోగా ఉన్నా కాబట్టి సో సెట్ ఉంటుందని చెప్పేసి అట్లా వాళ్ళతో వచ్చేసిన. చూడండి అబ్బా అడ్వెంచర్. సో సైడ్కి ఆగిపోవాలన్నమాట. अभी शुरू हुआ है. दिस इज जस्ट ए टीजर. అరే ఆగురా అయ్యా, కొంచెం ఇక్కడ ఆగట్లేదు అసలు. ఆపోజిట్లో వెహికల్ వస్తే మాత్రం కష్టం అవుతుంది. వెహికల్ ఏం రావట్లే. సైడ్కి వెళ్ళు. నాకు తెలిసి స్టీప్ ఉన్నట్టుంది ఇక్కడ. నైస్. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్కి వచ్చేసామా? ఓకే, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇటు సైడ్. అమ్మ ఏంద్రా ఈ రోడ్డు. అమ్మా, అటు సైడ్ వస్తుంటే కొంచెం ధైర్యం ఉండదు, కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చినాక కొంచెం టెన్షన్ మొదలైపోయింది. కైసేలాగా అభి షురూ ఐ థింక్. అవిరుబ్బయ్య వస్తుండు, ఒక్కసారి ఇక్కడ చూడండి. నైస్. చాలా ఆల్టిట్యూడ్ అయితే గెయిన్ చేస్తా ఆల్రెడీ. చూడొచ్చు అక్కడ చిన్నగా ఇట్లా సెలయర్ల లెక్క వచ్చేసి అట్లా వెళ్ళిపోయి ఆ రివర్ లెక్క ఫామ్ అయిపోతుంది అనమాట. ఆ మంచు అంతా కరుక్కుంటూ వచ్చి. సో అక్కడ చూడొచ్చు. నైస్, ఆసమ్. చలో ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అయితే వచ్చాం అనుకుంటున్నాను నేనైతే. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మ్యాప్స్ అయితే పెట్టుకోలేదు. అండ్ ఇక్కడ ఆగిపోయాం. ఆఫ్ రోడింగ్ ఒక రేంజ్లో ఉంటే ఫస్ట్ టైం అనమాట నేను అంత ఆ లెవెల్ ఆఫ్ రోడింగ్ చేయడం. అండ్ జస్ట్ సీ, లుక్ ఎట్ దిస్ లొకేషన్. క్రేజీ. మన బైక్ ఇక్కడ ఉంది, ఏం వెహికల్స్ రావట్లేగా. ఎస్, కొన్ని ఫొటోస్ తీద్దాం బైక్ కూడా. ఫస్ట్ వాటర్ క్రాసింగ్ ఆఫ్ ద ట్రిప్. సింపుల్, చాలా చిన్నగా ఉంది యాక్చువల్లీ. చూడండి, అది గ్లేషియర్, మంచుకొండ, అది కరిగి నీళ్ళు బయటకు వస్తున్నాయి. అబ్బా ఎంత చల్లగా ఉన్నది తెలుసా, ఎంత చల్లగా వస్తుంది తెలుసా గాలి ఇక్కడ. చలో సక్సెస్ఫుల్లీ వి డిడ్ అవర్ ఫస్ట్ వాటర్ క్రాసింగ్. దిస్ ఇస్ లైఫ్. మా మమ్మీ డాడీకి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి. లైక్ వితౌట్ దెమ్ ఐఎమ్ నథింగ్. సో
నేను లాంగ్ టర్మ్ చేసి మంచి ఎన్ఐటీలో సీట్ కొట్టడము, ఎన్ఐటీలో సీట్ కొట్టి నేను ఆ వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ వ్యూ కోసం నేను చాలా వ్లాగ్స్లో చూసా, శ్రీమాన్ కొట్టారు వ్లాగ్లో కూడా తన థంబ్నెయిల్ అదే ఉంటుంది. సో నేను కూడా ఈ వ్లాగ్కి అదే థంబ్నెయిల్ పెడతా. సో చూపిస్తా పదండి. సో యా, మన ఎన్ఐటీలో చదువుకొని అంటే లైక్ యూట్యూబ్ అనేది ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దామని అట్లా చేసి అండ్ మంచి జాబ్ కొట్టి, సో ఆ జాబ్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది, నువ్వు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకో, మంచి శాలరీ వస్తుంది. అఫ్కోర్స్ నాకు జాబ్ చాలా లాంగ్ రన్లో చేయాలని లేదు, బట్ ఇట్స్ ఓకే, ఉన్న వరకు ఇట్స్ ఓకే. వాళ్ళు వెళ్ళి నాకు వ్యూ మంచిగా రావాలి. లెట్స్ సీ, ముందు నుంచి మాత్రం ఏ వెహికల్ రాకుంటే చాలు. See this. I love Zozilla. ప్రాజెక్ట్ బీకాన్, ఇది జోజిలా పాస్ అనమాట బేసిక్గా. సో ఇది టనల్ అయితే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ అంతా వెళ్ళిపోద్ది. టనల్ కడుతున్నారు బేసిక్గా ప్రజెంట్. చాలా పాసెస్ ఉంటాయి, ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ అంటారు లే లదాఖ్ని. సో ఇవాళ మనం ఫస్ట్ పాస్ అయితే క్రాస్ అయిపోతున్నాం, జోజిలా. చూడండి అబ్బా, ఒక్కొక్కటి ఎంత హైట్ ఉన్నాయో. మధ్యలో అయితే ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. ఒకవేళ ఏమన్నా మీకు ఫుడ్ ఏమైనా తినాలనిపిస్తే ఇక్కడ ఆగి తినొచ్చు అనమాట. జోజిలా పాస్ బోర్డ్. చలో కవా అయితే తాగేసినాం. సో కైండ్ ఆఫ్ టీ అనమాట, బాదాం కేసర్తో ట్రై చేస్తారంట అది. సో అదొక మసాలా కూడా ఉండే, శ్రీనగర్లో తీసుకుందాం అనుకున్నా కానీ తర్వాత తీసుకుందాం అనుకున్నా. దొరికితే తీసుకుందాం ఫ్యూచర్ ఆన్ ద వేలో. లదాఖ్లో కూడా దొరుకుద్ది. సో బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఇంకా వెళ్ళిపోదాం. అక్కడ మనకు వెల్కమ్ టు లదాఖ్ అని చెప్పేసి బోర్డు ఉంటుంది. సో వీఆర్ ఎంటరింగ్ ద లదాఖ్ రీజియన్. యూ కెన్ జస్ట్ సీ థ్యాంక్స్ ఫర్ యువర్ విజిట్. యూ ఆర్ ఎట్ జోజిలా, altitude 11,649 feet. कारगिल इधर से लाइक 96 किलोमीटर है, ले 326 है. प्रोजेक्ट बीकॉन, प्रोजेक्ट विजयक वेलकम्स यू टू लद्दाख. కశ్మీర్ వ్యాలీ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ టు ద లదాఖ్. సో ఇక్కడే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం బైక్తో అండ్ జోజిలా పాస్. సో ఇంకెళ్ళిపోదాం. చలో లదాఖ్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ చూడండి బ్రో కోట్, డ్రైవ్ లైక్ హెల్ అండ్ యూ విల్ బీ దేర్. సో మీరు జోజిలా పాస్ అలా క్రాస్ చేసి ఇలా రావడంతోనే ఇటు రైట్లో శివ మందిర్ ఉంటుంది అండ్ ఓం నమ శివాయ. ఆ పక్కకి ఏంటంటే వార్ మెమోరియల్ అనమాట, జోజిలా వార్ మెమోరియల్. సో జోజిలా వార్ మెమోరియల్, ఎవరైతే ఆర్మీ పీపుల్ మార్టర్ అయ్యారో వాళ్ళ కోసం జోజిలా వార్ మెమోరియల్. బాయ్. సో రోహిత్ శర్మ, నా ఫ్రెండ్ రోహిత్ శర్మ ఉంటాడు. సో వాడు దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్లో చాక్లెట్ తీసుకొచ్చాడు. సో నేను రైడ్కి వెళ్తున్నా, బ్రో కావాలంటే ప్యాకెట్ తీసేసుకో, తిను నువ్వే అని చెప్పేసి అంటే, లేదే నేను రైడ్కి వెళ్తున్నా కదా, అక్కడ లదాఖ్లో పిల్లలకు ఇస్తాను అని చెప్పేసి అన్నాను. సో నిన్న ఒకరికి ఇచ్చి ఉండే, వాళ్ళకి ఇద్దరు కనిపించారు, వాళ్ళకి ఇచ్చా. ఇదే అనమాట మీనా బ్రిడ్జ్. ఆ పక్కకి పాత బ్రిడ్జ్ అనుకుంటుంది. సో అది క్లోజ్ చేసి ఇది కొత్త కట్టారనమాట. ఆ పక్క చూడండి, కార్గిల్ హాస్పిటల్ రోడ్, కార్గిల్. మీనా బ్రిడ్జ్ క్రాస్ చేసేసాం. వెల్కమ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ కార్గిల్. సో ఆల్మోస్ట్ లైక్ వీఆర్ ఎంటరింగ్ కార్గిల్.
ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుందంట. देखना पड़ेगा क्या सीन है इधर. साइड का अपमान టీఎస్ వెహికల్స్ అయితే లేవు కానీ ఏపీ వెహికల్ ఒకటి పైన కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. అసలు రోడ్లు మొత్తం క్రేజీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇందాకే ఒక ప్రోటీన్ బార్ తినేసాం. మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, జస్ట్ ఇందాక కవా తాగాను. కవా తాగాక అంతే, వాటర్తోనే ఉన్నాం మొత్తం. సో అందుకే ఇంకా ఒక్క ప్రోటీన్ బార్ తినేసాక పర్ఫెక్ట్ అయిపోయింది మొత్తం. నవ్ ఐఎమ్ లైక్ ఆల్ రైట్. అసలు ప్రోటీన్ బార్ ఎంత ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది తెలుసా, క్రేజీ. అవిరూప్ భయ్య కొట్టేశాడు, అక్కడ ఉన్నాడు. హే రివర్ దగ్గర వెళ్తుండు. యూ నైస్. मैं भी उधर जाऊंगा. శాండ్ ఉంది, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి బేసిక్. నైస్. కార్గిల్ టైగర్ హిల్స్ చాలా ఫేమస్ ఇవి. బేసిక్గా ఇక్కడే యాక్చువల్ వార్ అయింది అన్నమాట. మొత్తం కార్గిల్ యుద్ధం అంటారు కదా, అది ఇక్కడే అయింది. సో ఈ వార్ ఈ కొండల మీదనే అయింది అనమాట. అంటే ఇటు నుంచి మన వాళ్ళు ఎక్కడం, అటు నుంచి వాళ్ళు ఎక్కడం. సో మనం గెలిచాం కదా ఆ వార్లో. సో అదే అనమాట. ఇక్కడ మనకు దగ్గరలోనే ఎక్కడ వార్ మెమోరియల్ కూడా ఉంటుంది, కార్గిల్ వార్ మెమోరియల్. బట్ ప్రాపర్ థింగ్ భారత్ మహాన్. ఆ వాల్ ఏంటంటే బేసిక్గా పాకిస్తాన్ ఇండియా మధ్యలో వార్ జరిగినప్పుడు ఆ వాల్ని యూజ్ చేసుకున్నాం అన్నమాట సేఫ్టీ కోసం. సో వెల్కమ్ టు ద్రాస్, ద సెకండ్ కోల్డెస్ట్ ఇన్హాబిటెడ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. సో నాట్ ద కోల్డెస్ట్ బట్ ద సెకండ్ కోల్డెస్ట్. వరల్డ్లోనే సెకండ్ కోల్డెస్ట్ ఇన్హాబిటెడ్ అంటే మనుషులు జీవించే ప్లేస్లో సెకండ్ కోల్డెస్ట్. సో ఐఎమ్ షూర్, నాకు ఇంకా గుర్తుంది భయ్యాసన్ యాదవ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే ఆగిండు, డి మిడోస్ లదాఖ్. ఐఎమ్ ప్రెటీ షూర్ అబౌట్ దిస్. నాకు ఇంకా గుర్తుంది, ఇక్కడే ఆగాడు తను. సో బేసిక్గా ఈ హిల్స్ మొత్తం కూడా ఖచ్చితంగా ఆర్మీ క్యాంప్ పోస్ట్ ఉంటాయి. సో ఎప్పుడు సర్విలెన్స్లో చూస్తూ ఉంటారు అనమాట గన్స్ పెట్టుకొని. సో లంచ్ చేస్తున్నామా లేదా తెలీదు. సో అన్న వాళ్ళు ఆపినప్పుడు మనం ఆపుదాం అంతే. సో నాకు అట్లా స్పెషల్గా నేనే ఇప్పుడు తినాలని ఏం లేదు. సో వాళ్ళతో మనం యాక్చువల్లీ ఇక్కడ ఆగుండే తిందామని, బట్ వాళ్ళకి రెడీ లేదంట. ఇక్కడ ఇంకో ముందట ఇంకొక ఏదో ఉందంట. సో అందులోకి వెళ్ళి ట్రై చేద్దాం. అండ్ ఇదంతా కూడా టైగర్ హిల్లే. లంచ్ అయితే అయిపోయింది. సో లంచ్ తినేసాము ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు కార్గిల్ వార్ మెమోరియల్. ఇక్కడ చాలా దాబాస్ ఉన్నాయి. సో ఈ దాబాస్లో అయితే నేను మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అండ్ చిల్లీ మష్రూమ్ తినేసాం. ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్ విజిట్ చేసేసుకొని అండ్ లెట్ స్టార్ట్ టు లామయూరు మానిస్టరీ. సో కార్గిల్ వార్ మెమోరియల్ తెలుసు కదా, ఇవన్నీ టైగర్ హిల్స్ అంటారు. సో బేసిక్గా ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో వార్ జరిగింది కదా, కార్గిల్ యుద్ధం 1972 అనుకుంటా. 22 జూలై రోజు లైక్ ఇండియా హ్యాస్ వన్ ద వార్ అగేన్స్ట్ పాకిస్తాన్. సో ఆ రోజు మీకు తెలిసే ఉంటుంది దిల్ మాంగే మోర్ అని చెప్పేసి కెప్టెన్ విక్రమ్ బట్రా సార్ లాస్ హిజ్ లైఫ్ రైట్. సో అదే అనమాట ఇదంతా. సో వాళ్ళని గుర్తించుకుంటూ ఈ పర్టికులర్
కార్గిల్ వార్ మెమోరియల్. సో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఇలా కట్టేశారనమాట. సో వెళ్ళి విజిట్ చేసేద్దాం పోయి. సో అక్కడ అందరివి ఎవరెవరైతే వాళ్ళ లైఫ్స్ పోగొట్టుకున్నారో డిఫరెంట్ వార్స్లో, సో వాళ్ళందరివి అయితే అక్కడ ఉన్నాయి అనమాట, శిలాపలకాల లెక్క, ఇన్ ద మెమరీ ఆఫ్ అని చెప్పేసి. అది చూస్తుంటే ప్రాపర్ గూస్ బంప్స్ అండ్ లైక్ ఒక్కసారి లైక్ సంథింగ్ ఐ ఫెల్ట్, అరే ఏంట్రా ఇది అని. అంటే లైక్ మనం ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తూ జాబ్ చేసుకుంటూ ఆఫ్కోర్స్ మన లైఫ్ ఏదో మనది, బట్ దీస్ పీపుల్ శత్రువుల నుంచి కాపాడడానికి వాళ్ళ లైఫ్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి ఆర్మీ లాగా వర్క్ చేయడం అసలు ప్రాపర్ సెల్యూట్ అనమాట. నిజంగా చూస్తుంటే నాకైతే ఒకసారి ఎలా అనిపించింది. అండ్ పూజా దీది అయితే అసలు ఏడ్చేసింది. కార్గిల్ వార్ మెమోరియల్ అయితే చూసేసాం. జస్ట్ సెల్యూట్ టు ఆల్ ద బ్రేవ్ సోల్జర్స్. ఆల్మోస్ట్ 540 మెంబర్స్ చనిపోయారంట కార్గిల్ వార్లో. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి లామాయూరు దాకా వెళ్ళిపోదామని. సో కార్గిల్ క్రాస్ చేసి లామాయూరు, సో 150 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో టైం వచ్చేసి 3:38 అవుతుంది. లుక్ ఎట్ దిస్, జస్ట్ లుక్ ఎట్ దిస్, హ్యూజ్. హల్క్ లాగా ఉంది బేసిక్గా ఈ మౌంటైన్. हम दोनों ऐसे चला दिया क्या, वो उन लोग बहुत दूर है मेरे ख्याल से. उनके लिए वेट करेंगे. बहुत सही है रास्ता. ఒకసారి నా టైర్లు చూడండి, ఈ లెవెల్ వరకు లీన్ చేశాను నేను. అటు సైడ్ ఇది క్రేజీ. లెట్స్ గో. అసలు రోడ్స్ ఇలా ఉన్నాయంటే అసలు మజా వస్తుంది, నిజంగా చెప్తున్నా. జస్ట్ వెళ్ళిపోతున్నాం అంతే. ఏదో బైక్ నడిపిన ఫీల్ అయితే రావట్లేదు నాకైతే. ఏరోప్లేన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏరోప్లేన్లో లైక్ ఇలా తిప్పుతారు చూడండి టర్న్ చేసినప్పుడు. సో నాకైతే అదే ఫీల్ వస్తుంది. చూడండి మౌంటైన్స్ పోతున్న కొద్దీ ఇంకెంత బ్యూటిఫుల్ అవుతున్నాయో. ఇక్కడ కొంచెం ఎండగా ఉంది, ఇందాకటి వరకు మొత్తం మబ్బులతో ఉండే. సో గుడ్ థింగ్. సో మనకైతే ఇప్పుడు వర్షం పడే సూచనలు అయితే లేవు. బట్ ఎగ్జాక్ట్లీ మన ఆపోజిట్లో చూస్తే అక్కడ మొత్తం స్నో క్యాప్ మౌంటైన్స్, ఇంకా స్నో ఉంది అలానే. కార్గిల్ అయితే ఎంటర్ అయిపోయాం. సో వెల్కమ్ టు ద కార్గిల్ అని బోర్డు అయితే దాటేసాం. సో లదాఖ్ పోలీస్. వీళ్ళకి పైసలు ఇవ్వాలి. कितना 3 बाइक के लिए? 3 बाइक सर. हाँ हाँ 60 20 या 60 रुपये सर. रूम तो नहीं चाहिए? नहीं हम जा रहे हैं अभी. ఫుల్ ట్యాంక్ అయితే చేపించేసా. 6.55 లీటర్స్ పట్టింది. 655.5. ఇక్కడ 99.5 రూపీస్ ఉంది లీటర్కి. సో గుడ్ దాట్. అసలు చూస్తుంటే క్రేజీ ఉంది. ఇదంతా కార్గిల్ సిటీ. అండ్ జస్ట్ సీ ఎట్ ద ఫ్లాగ్స్, తిరంగా. అమ్మా ప్రతి ఒక్క షాప్కి ఉంది తిరంగా. నైస్.
సారీ, మనకు తెలీదు, అటు స్ట్రైట్ వెళ్ళిపోయా, అందుకే స్లో చేసా, ఎందుకంటే మంచి అని. ఆహాహాహా, అసలు అక్కడ చూడండి ఆ ఫ్లాగ్స్, ఓహో ఆ పైన పెద్ద పెద్ద ఫ్లాగ్స్ హ్యాంగ్ చేసి పెట్టారు. చెప్తున్నా కదా, ఇలాంటి ప్లేసెస్లో ఇండియన్ ఫ్లాగ్ ఎగరడం చూడడం అంటే ఇట్స్ లైక్ వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ యాజ్ ఎ నేషన్, టు బీ హానెస్ట్. ముందు నేను బయాస్ని యాదవ్లో వ్లాగ్స్లో చూసి ఉండే, ఆ వ్లాగ్లో తను చూపించింది అయితే డైరెక్ట్ తినిపోయి ఇండియా ఫ్లాగ్ కావాలి జాకెట్ మీద కుట్టించుకోవడానికి అని చెప్తే, ఇండియా ఫ్లాగ్ కాదు, కావాలంటే పాకిస్తాన్ ఫ్లాగ్ ఇస్తా పెట్టుకో అని అన్నాడు. సో అక్కడ నుంచి ఇప్పుడు మొత్తం ఫ్లాగ్స్ ఎగురుతుంటే అసలు చూడండి, అంటే లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసేది వేరు, ఇప్పుడు చూసేది వేరు. అఫ్కోర్స్ టైమ్ హ్యాస్ చేంజ్డ్, పీపుల్ విల్ చేంజ్ ఆర్ సిస్టమ్ విల్ చేంజ్ అండ్ థింగ్స్ విల్ చేంజ్ ఫర్ షూర్. సో అదే జరిగింది ఇక్కడ కూడా. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా కొంతమంది పీపుల్ ఉండుంటారు, వాళ్ళు అసలు మారి ఉండరు, వాళ్ళు ఏమో అడుగుతారు, పాపం మనం టైం లేదు. నాకైతే మజా వస్తుంది, నిజం చెప్తున్నా. వన్స్ ఇన్ ఏ లైఫ్ అట్లీస్ట్ ఒక్కసారైనా వచ్చి ఇక్కడ మాత్రం రైడ్ చేయండి. మన యూజువల్ రైడింగ్ లెక్క అయితే అస్సలు ఉండదు, కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ యూ లెర్న్ ఎ లాట్. సో యా, లైఫ్లో నువ్వు ఏదో వెళ్ళి అంటే ఇలాంటి ట్రిప్స్లో ఏదో వెళ్ళి చూసేసి అక్కడ కొత్త ప్లేస్ చూసావు అనే ఫీలింగ్ ఉండదన్నమాట. సో ఈ ప్రాపర్ జర్నీ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ వాట్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ లాట్. హాయ్, యువర్ నేమ్? My name is Abbas Ali. My name is Zaid Ali. Zaid Ali. Take this chocolate. This is from Dubai. Why is I? हाँ, मेरा फ्रेंड ने लेके आए थे, सो मैं आपके लिए लेके आया था मेरे फ्रेंड से. बाय. చూడండి బస్ ఎక్కారు. సో యా, ఇందాక చెప్తుండే కదా, సో వాళ్ళు సెకండ్ ఇవ్వడానికి ట్రై చేశారు. సో స్పీడ్లో ఉన్నా కదా, సో అందుకే ఆపేసా. సరే ఎట్లా ఆపుతున్నా కదా అని చెప్పేసి రోహిత్ శర్మ ఇచ్చిన చాక్లెట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇచ్చేద్దామని ఇచ్చుండే. ఈ వ్యాలీ చూడండి, అసలు మొత్తం బేర్ డ్రై మౌంటైన్ అండ్ చిన్న చిన్న గడ్డి అక్కడక్కడ, పైన మాత్రం ఏం లేదు అసలే. ఆ కింద ఎందుకు ఉందంటే కింద రివర్ ఫ్లో అవుతుంది కాబట్టి దానివల్ల ఉంది. అండ్ ఇక్కడ రోడ్డు, ఇక్కడ నమ్కీలా పాస్ ఉంటుంది, అది కూడా 15 కిలోమీటర్. కంగరల్ 624, లామయూరు 63. సూపర్ రా. ఆల్మోస్ట్ మనము అప్పటి నుంచి 36 కిలోమీటర్స్ వచ్చామా అంతే.
36 kilometers in around 30 minutes అంతే. సో ఇంకా మనకు ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ రైడ్ ఉంది. ఆల్మోస్ట్ ఇంకొక 1.5 to 2 hours పట్టచ్చు. ఈ 50 కిలోమీటర్స్ రైడ్లో 2 passes ఉంటాయి, నమ్కీలా పాస్, ఫోటులా పాస్. సో ఇప్పుడైతే మనము జస్ట్ అట్లా ఈవినింగ్ కాఫీ ఆర్ టీ బ్రేక్ ఉంటుంది కదా, దానికోసం ఆగాము. సో నేనైతే కవా తాగుతున్నాను, చాయ్ కవా. చలో వెళ్ళిపోదాం లామయూరు మానెస్ట్రీ. ఈరోజైతే మానెస్ట్రీకి వెళ్ళలేము, బట్ రేపు మార్నింగ్ కుదిరితే వెళ్ళి రేపు మనకు 200 kilometers చేంజ్ ఉంటుంది లేక్ వెళ్ళడానికి. సో కొంచెం ఈజీ వెళ్ళిపోవచ్చు తొందరగా. ముందుకు వెళ్ళినాక మొత్తం ఇంక ఇట్లే ఉంటుంది అనమాట. దాన్ని మూన్ ల్యాండ్ అని అంటారు. సో ఇందాక చెప్పా కదా టిబెటియన్ కల్చర్ ఎక్కువ అని. సో ఎక్కడ చూసినా మనకి ఇట్లాంటివి ఉంటాయి అనమాట. సో దాని మీద మంత్రం రాసి ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం తిప్పుతామో ఆ గాలికి ఆ మంత్రం పైకి చేరుతుంది దేవుడి దగ్గరికి అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అనమాట. సో ఈ మొత్తం ల్యాండ్స్ అన్ని మూన్ మీద ఎట్లుంటుందో అట్లుంది చూడండి. ఇదంతా మూన్ మీద కూడా ఇట్లే ఉంటుంది అసలు మొత్తం. అసలు క్రేజీ ఉంది. మూన్ మీద మార్స్ మీద ఎలా ఉంటుందో అలా ఉంది బేసిక్గా. నాకు షూర్గా తెలియదు దీన్నే మూన్ ల్యాండ్ అంటారు, ఇంకా ముందుకు వెళ్ళినాక వస్తుందా. బట్ నాకైతే ఇది మార్స్ లెక్క అనిపిస్తుంది. మార్స్ ఇట్లా బ్రౌన్ ఉంటుంది మొత్తం. చూడండి అబ్బా ఏమనుంటారా అసలు. ఒక్కొక్క టర్న్కి ఒక్కొక్క ల్యాండ్స్కేప్, సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ చూడండి మళ్ళా పైసా వసూలు ట్రిప్ అబ్బా, బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఒకప్పుడు ఇవన్నీ రోడ్స్ లేవు, అప్పుడు ఇంకా లైక్ అంతా ఆఫ్ రోడింగ్ ఉండేది, ఒక రేంజ్లో ఉండేదంట ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. అది మనకు ఇంకా ముందు ఉంటుంది లేండి కొన్ని ప్లేసెస్లో. చలో గైస్, వీ హ్యావ్ రీచ్డ్ ద నమ్కీలా పాస్. సో బేసిక్గా ఇదనమాట నమ్కీలా. సో మార్నింగ్ మనం శ్రీనగర్ తర్వాత సోన్మార్గ్ ఉందా, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ దాకా వచ్చాము ఇప్పుడు. నై జాయేగా. చలో జస్ట్ లుక్ ఎట్ దిస్. సో నాకు తెలుసు నేను ప్రతిసారి జస్ట్ లుక్ ఎట్ దిస్ అంటున్నా అని, బట్ అంత ఎక్సైటెడ్ ఉంది చూస్తూ ఉంటే. చాలా బాగా అనిపిస్తుంది. మీకైతే ప్రతి ఒక్కటి చూపించాలని ఉంది, బట్ నా చాలా పెద్దగా వచ్చేస్తుంది బ్లాగ్, 2-3 గంటలు వచ్చేస్తుంది. సో అంత చూపించలేను. సో చూపించే దానిలో కొన్ని మంచివి చూపిద్దామని చెప్పేసి. చూడండి ఒకసారి నైట్ టైం ఎంత అవుతుందో తెలుసు ఇప్పుడు, 7:15 అవుతుంది. అండ్ దాట్స్ హౌ ఇట్ ఈజ్. ఇంకా లైట్ ఉంది మొత్తం, ఇంకా లైట్ అయితే ఫెయిల్ కాలేదు. మనకి ఇంకొక 40 kilometers ఉన్నట్టుంది ఈజీగా లామయూరు. సో అది వెళ్ళిపోతే ఇంకా రేపు అసలు జస్ట్ మనకు చిన్న రైడ్ 120 kilometers అంతే. లేక్ వెళ్ళిపోతాం. 120-130 వస్తుంది అనుకుంటా, అంతే, ఎక్కువ ఉండదు. సో అభిరూప్ అన్న వాళ్ళు ముందున్నారు, తన్మయ్ అన్న వాళ్ళు వెనుకున్నారు. సో నేను మధ్యలో ఉన్నా. అసలు తగ్గేది ఈ రోడ్లు అసలు ఏమున్నాయిరా రోడ్స్. జస్ట్ ఆ జమ్మూ నుంచి శ్రీనగర్ వచ్చే టైంలో అక్కడ ఒక్క దగ్గర బాలేవు అంతే. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ బటర్ స్మూత్ రోడ్స్, F1GP రోడ్స్ లెక్క ఉన్నాయి. సో టైం వచ్చేసి 7:33 అవుతుంది. ఇప్పుడు చీకటి పడ్డది ఇక్కడ. సో 7:30 వరకు అసలు ప్రాపర్ లైటింగ్ ఉంది. సో మనకు ఇంకొక 25-30 kilometers ఉండొచ్చు అంతే. నెక్స్ట్ వచ్చేది ఫోటులా పాస్ ఇంకొక 15 kilometers ఉండొచ్చు మేబీ. సో ఫోటులా పాస్ అయిపోయాక వెంటనే ఉండేది లైక్ లామయూరు. ఇక్కడ నుంచి కార్గిల్ అవుట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ విజిట్ అగైన్. టూరిజం డిపార్ట్మెంట్ కార్గిల్.
ప్రజెంట్ మేమైతే 13,479 feet హైట్లో ఉన్నాం ఫ్రమ్ ద సీ లెవెల్. దిస్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ ఆన్ శ్రీనగర్ లే రోడ్. అర్థమైందా? శ్రీనగర్ నుంచి లేక్ వెళ్ళే రూట్లో ఇదే హైయెస్ట్ పాయింట్. ఇంకా ఏమున్నా కూడా దీనికంటే లోయెస్ట్ ఆల్టిట్యూడ్లోనే ఉంటాయి రోడ్స్. సో ఇక్కడ దాకా మన బైక్ వచ్చేసింది. సో దాని తర్వాత ప్రాబ్లం ఏమి ఉండదు. టైం 8 అవుతుంది. ఇంకొక 15 kilometers ఉంది మాకు. సో బేసిక్గా చెప్పా కదా, శ్రీనగర్ లే రూట్లో హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉన్నామని. అంటే ఇంత ఆల్టిట్యూడ్లో ఎంత చల్లగా ఉంది తెలుసు ఇక్కడ. ఘోరంగా చల్లగా ఉంది అమ్మా. ఇంక దిగేసి లామయూర్లో తొందరపోయి పడుకుంటే అయిపోతుంది అంతే. సో 8:30 వరకు రీచ్ అయిపోతామని చూసుకుంటున్నాను నేనైతే. రఘునందన రఘు రఘునందన రఘువర సేవకున శతయోజన శత శతయోజన శత పరిలంకన. లామయూరు రీచ్ అయిపోయాం. ఇట్లా కిందికి ఉంటుంది మొత్తం ఈ సిటీ అంతా. రేపు పొద్దున ఖచ్చితంగా డ్రోన్ షాట్ తీస్తే ఇక్కడ అస్సలు మిస్ కాకండి ఆ వ్లాగ్లో, నెక్స్ట్ వ్లాగ్లో. సో ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేద్దాం. సో ఈ వీడియో కింద ఇంకా మళ్ళీ ఇంకో వీడియో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు సాయి శరణ్ మల్యాల వ్లాగ్స్. జై హింద్.